ఏపీ సమ్మేటివ్ అసెస్మెంట్ సంబంధించి 6th క్లాస్ సోషల్ స్టడీస్ క్వశ్చన్ పేపరు వెరీ ఇంపార్టెంట్ పేపరు. ఎవరైతే 6th క్లాస్ వాళ్ళు ఉన్నారైతే ఈ పేపర్ని అయితే 80% మిస్ అవ్వకండి. ఇక్కడ ఇచ్చిన ప్రతి క్వశ్చన్ అయితే బాగా చూసుకోండి. డెఫినెట్గా అయితే ఇందులో నుంచి మీకు కొన్ని క్వశ్చన్స్ అయితే తప్పకుండా వస్తాయి. ఈ పేపర్ని అయితే ఒకసారి రివిజన్ పేపర్ లాగా ప్రాక్టీస్ చేసుకోండి. అలాగే ఈ పేపర్ మొత్తం చూసి మీరు ఏ క్వశ్చన్కి ఎంతవరకు ఆన్సర్ చేయగలుగుతున్నారో ఒకసారి అయితే చెక్ చేసుకోండి, మీకు ఒక ఐడియా వస్తుంది. ఇక్కడ చూస్తే సెక్షన్ 1లో మీకు మొత్తము 4 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ వన్ క్యారీ 2 మార్క్స్ అనమాట. 4 2 8. ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా చూసుకోండి. రిపీటెడ్గా అడిగిన క్వశ్చన్స్ ఇవన్నీ కూడా లాస్ట్ ఇయర్ కానీ. అండ్ సెక్షన్ 2లో చూస్తే కనుక సో మొత్తం మీకు 5 ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీ 4 మార్క్స్, 5 4 20. ఇవన్నీ కూడా చూసుకోండి, రిపీట్గా వచ్చే క్వశ్చన్స్. అండ్ అలాగే ప్రజెంటేషన్ మీద, హెడ్డింగ్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఆ కాన్సెప్ట్ అయితే బాగా నేర్చుకోండి. డోంట్ డూ బై హ్యాట్ చేసి ప్రజెంట్ చేస్తే మీరు మధ్యలో మర్చిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి ఆ కాన్సెప్ట్ని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి, లైక్ మ్యాప్ బేస్డ్ క్వశ్చన్స్ అనమాట. ఇవి కూడా చూసుకోండి. తర్వాత ఇక్కడ పిక్చర్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి, అవి కూడా చూసుకోండి. సెక్షన్ 3లో చూస్తే మీరు మొత్తం రాయాల్సిన క్వశ్చన్స్ 4, ఈచ్ క్వశ్చన్ క్యారీ 8 మార్క్స్. దీంట్లో ఇంటర్నల్ ఛాన్స్ అయితే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 10th A అండ్ B అంటే 10thలో ఏ కానీ బి కానీ మీరు ఏదో ఒకటి రాయొచ్చు. అండ్ 11th A అండ్ B, దీంట్లో కూడా మీరు ఏ కానీ బి కానీ ఏదో ఒకటి రాయొచ్చు. 12th A అండ్ B, 12thలో ఏ కానీ బి కానీ ఏదో ఒకటి రాయొచ్చు. 13 A అండ్ B ఏదో ఒకటి రాయొచ్చు మీరు. ఇవన్నీ కూడా ఖచ్చితంగా అయితే వచ్చే క్వశ్చన్సే. ఒకసారి ప్రాక్టీస్ చేయండి మంచిగా. అలాగే ప్రజెంటేషన్ మీద ఫోకస్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. ఇక్కడ బిట్ పేపర్ చూడండి. ఈ బిట్ పేపర్లో బిట్స్ అన్ని కూడా ఒకసారి రివిజన్ చేసుకోండి. కుదిరితే మీ వర్క్ బుక్లో చెక్ చేసుకొని ఎంతవరకు చేయగలుగుతున్నారో ఏంటి ఒకసారి చెక్ చేసుకోండి. సో ప్రతి క్వశ్చన్ కూడా రిపీటెడ్ కలిగే క్వశ్చన్. దీంట్లో నుంచి మనం తక్కువ అనుకున్న మ్యాక్సిమం ఒక 60 to 70% ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే టెక్స్ట్ బుక్ రీడింగ్ చేస్తే కనుక అన్ని బిట్స్ అయితే మీరు సమానం చేయగలుగుతారు. మనకి టెక్స్ట్ బుక్కే మేజర్. టెక్స్ట్ బుక్ రీడ్ చేస్తే 2 మార్క్స్ 1 మార్క్స్ ఇవన్నీ అయితే మీరు క్లియర్ చేయొచ్చు ఆల్మోస్ట్. మిస్ చేసుకోకుండా అయితే టెక్స్ట్ బుక్ రీడింగ్ కూడా చేయండి. ఇవన్నీ కూడా వెరీ ఇంపార్టెంట్. దట్స్ ఆల్ ఫర్ టుడే ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్ ఫర్ నోటిఫికేషన్. డూ లైక్ అండ్ కామెంట్, షేర్ విత్ సమ్వన్ హూ నీడ్స్ వన్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.